బంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. వరుసగా పసిడి పరుగులు పెడుతోంది. భారత్లో బంగారం ధరలు గత 3 రోజులుగా ఎంతో కొంతమేర పెరుగుతూనే ఉన్నాయి. అంతర్జాతీయ అనిశ్చితులు తగ్గుతాయన్న సంకేతాలతో అక్షయ తృతీయ సమీపిస్తున్న తరుణంలో పసిడికి డిమాండ్ అంతకంతకు పెరుగుతుంది. గత 3 రోజులుగా దేశంలో బంగారం ధరలు వరుసపెట్టి పెరుగుతున్నాయి. బంగారం ధరలు మార్కెట్లో భారీగా పెరగటానికి అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న పరిస్థితులే కారణమని చెప్పవచ్చు. పసిడి ధర ఈ వారం కనిష్ట స్థాయితో పోల్చి చూస్తే కొద్ది మేర పెరిగినట్లు గమనించవచ్చు. గడిచిన ఏడాది కాలంగా గమనించినట్లయితే బంగారం ధర సుమారు 80% మేర పెరిగింది. ఇక ఏప్రిల్ 17 హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 1,55,580గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంట్ పసిడి ధర 1,42,610గా ఉంది. మరోవైపు వెండి ధరల విషయానికి వస్తే ఈ రోజు ఎలాంటి మార్పు లేదు. వెండి ధర దాదాపుగా స్థిరంగానే ఉంది. ప్రస్తుతం కిలో వెండి ధర 2,74,900 వద్ద కొనసాగుతుంది. చమురు సంక్షోభం కూడా బంగారం ధరలపై ప్రభావం పడింది. స్టాక్ మార్కెట్, బులియన్ మార్కెట్ తీవ్ర ఒత్తిడి కనిపిస్తోంది. వరుసగా 2 రోజులు బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు కూడా బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. అమెరికా మరియు ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుందని చెప్పవచ్చు. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఈక్విటీ మార్కెట్ల నుంచి బంగారం వైపు తరలించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఫలితంగా పసిడి ధరలు భారీగా పెరుగుతున్నాయి.